Dear students, good morning everyone. ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ కెమిస్ట్రీ పేపర్ 6 అంటారు దీన్ని. ఈ పేపర్ 6 ఐ మీన్ 6th సెమిస్టర్. దీంట్లో ఏ సిలబస్ ఉంటుంది అనే విషయం చూద్దాం. ఓకే, ఈ 6th పేపరు నేమ్ వచ్చేసి అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీ. అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీ. ఇది వచ్చేసి పేపర్ నేమ్. మనకి జనరల్గా ఎవ్రీ సెమ్లోని ఎలా అయితే 5 యూనిట్స్ ఉంటాయో ఈ సెమ్కి వచ్చేసేటప్పుడు కూడా అలాగే 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 ఏంటో చూద్దాం. యూనిట్ 1 యూనిట్ 1 వచ్చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అనాలిసిస్. సెకండ్ యూనిట్ యూనిట్ 2కి వచ్చేసేటప్పటికి ట్రీట్మెంట్ ఆఫ్ ఎనలిటికల్ డేటా. ట్రీట్మెంట్ ఆఫ్ ఎనలిటికల్ డేటా. థర్డ్ యూనిట్ యూనిట్ 3 వచ్చేసి సపరేషన్ టెక్నిక్స్. సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ కెమికల్ అనాలిసిస్. And next unit, unit 4, that is chromatography. Chromatography 1. And unit 5, last unit కి వచ్చేటప్పటికి ఇది కూడా క్రోమటోగ్రఫీ. 4th యూనిట్ వచ్చేసి 1, 5th యూనిట్ వచ్చేసి 2. సో క్రోమటోగ్రఫీ 2. ఈ విధంగా మనకి 5 యూనిట్స్లో సిలబస్ ఉంది 6th పేపర్. ఫస్ట్ యూనిట్ ఒకసారి చూడండి, క్వాంటిటేటివ్ అనాలిసిస్. దీంట్లో మనం అసలు ఇండికేటర్స్ అనేవి ఏంటి, ఇండికేటర్స్, ఇండికేటర్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ కింద ఉంటాయి అనే విషయం చూస్తాం. నెక్స్ట్ దీంట్లో ఎర్రర్స్, ఇండికేటర్స్ తర్వాత టైట్రేషన్స్, టైట్రేషన్స్ కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ టైట్రేషన్ ఏ విధంగా చేస్తాం అనే విషయం చూస్తాం. అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది టైట్రేషన్స్ గురించి, ఇండికేటర్స్లో టైప్స్ గురించి. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనలిటికల్ డేటా. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ ఎనలిటికల్ డేటా. దీంట్లో మనం ఎర్రర్స్ గురించి నేర్చుకుంటాం. ఎర్రర్స్, లోపాలు, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ యూనిట్ వచ్చేసి సపరేషన్ టెక్నిక్స్ ఇన్ కెమికల్ అనాలిసిస్. సపరేషన్ అంటే విడగొడతాం. ఏ టెక్నిక్స్ని యూస్ చేసి ఒక కెమికల్ కాంపౌండ్ని సపరేషన్ చేయొచ్చు, ఒక మిక్సర్లో ఉండే కాంపౌండ్ని సెపరేషన్ చేయొచ్చు అనే విషయం అంతా ఈ యూనిట్ 3లో చూస్తాం. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 4 క్రోమటోగ్రఫీ. అండ్ యూనిట్ 5 వచ్చేసి ఇది కూడా క్రోమటోగ్రఫీ. ఈ క్రోమటోగ్రఫీ కూడా సపరేషన్ టెక్నిక్కేనండి.
ఏంటంటే క్రోమటోగ్రఫీలో మనం మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్, మిక్సర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అవి ఎన్నైతే అన్నీ 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, ఆ మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ని సపరేషన్ చేస్తాం. అలా సెపరేషన్ చేయడానికి యూస్ చేసే బెస్ట్ టెక్నిక్, వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ వచ్చేసి క్రోమటోగ్రఫీ. ఈ క్రోమటోగ్రఫీ గురించి 4th యూనిట్లోనే ఉంటుంది, 5th యూనిట్లో కూడా ఉంటుంది. సో మనం బ్రీఫ్గా అంటే జస్ట్ క్రోమటోగ్రఫీ గురించి ఏంటో నేర్చుకుందాం, ఫస్ట్ తెలుసుకుందాం. క్రోమటోగ్రఫీ క్రోమటోగ్రఫీ 1లో మనకి పేపర్ క్రోమటోగ్రఫీ ఉంటుంది. పేపర్ క్రోమటోగ్రఫీ, కాగితపు క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ 2 ఈ క్రోమటోగ్రఫీ 2లో మనకి 3 క్రోమటోగ్రఫీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. దీన్నే మనం సింపుల్గా థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, సో TLC థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ కాలమ్ క్రోమటోగ్రఫీ. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి HPLC మీన్స్ హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీస్ ఉన్నాయి: పేపర్, థిన్, కాలమ్, HPLC. ఇవి మీకు ఫర్దర్గా అంటే మీరు ల్యాబ్ సైడ్ వెళ్ళినా లేకపోతే పీజీ జాయిన్ అయినా ఇవి మీకు యూజ్ అయ్యే టాపిక్స్ అన్నమాట ఈ క్రోమటోగ్రఫీ అనేది. ఎందుకంటే ఇవన్నీ టెక్నిక్స్, ఏ టెక్నిక్ యూజ్ చేసి ఏ విధంగా మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ని సెపరేషన్ చేస్తామనే విషయం తెలుస్తుంది అన్నమాట వీటి వల్ల. ఇవి మీకు ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతాయి. మీరు జాబ్ పరంగా వెళ్ళిపోయినా లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా కంటిన్యూ చేసినా సరే ఇవి మీకు యూజ్ అవుతాయి కెమిస్ట్రీ పరంగా. ఓకే, ఇది క్రోమటోగ్రఫీ 1, క్రోమటోగ్రఫీ 2లో ఉంటాయన్నమాట. ఇవి మనకు ఆల్రెడీ ఈ 2 యూనిట్స్ అంటే యూనిట్ 4 అండ్ యూనిట్ 5 కంప్లీట్ అయిపోయినాయి, ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. యూనిట్ 4 అయిపోయింది, యూనిట్ 5 కూడా అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మనం ఫస్ట్ యూనిట్ గురించి చూద్దాం. ఫస్ట్ యూనిట్ యూనిట్ 1. యూనిట్ 1 వచ్చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని చెప్తున్నాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్. దీంట్లో మనం ఈరోజు గ్రావిమెట్రిక్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్. దీంట్లో ఆల్రెడీ చెప్పాను, టైట్రేషన్స్ ఉంటాయన్నాను, ఇండికేటర్స్ ఉంటాయని కూడా చెప్పాను.
దాంట్లో టైట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇండికేటర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకి ఈ యూనిట్లో మనకి ఒక 1/4 టాపిక్ అనేది ఉండిపోయింది. అదే గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్. ఆ గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లోని గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్. ఓకే స్టూడెంట్స్, గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్. ఈ గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్లో ప్రెసిపిటేట్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేద్దాం. గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్లో ప్రెసిపిటేట్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రెసిపిటేట్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. నేను ఒక ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్ తీసుకున్నాను. ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్ అంటే మనం ఏ సొల్యూషన్ తీసుకుని అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ సొల్యూషన్ని ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్ అంటాం, అంటే ప్రయోగాత్మక సొల్యూషన్ ద్రావణి అంటాం. సో నేను ఏదో ఒక వెజల్లో ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్ ఒకదాన్ని తీసుకున్నాను. దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్. ఈ ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్కి ఒక రియేజెంట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసే రియేజెంట్ని ప్రెసిపిటెంట్ అంటాం. నేను ఒక సొల్యూషన్ తీసుకున్నాను, దానికి ఒక అనదర్ రియేజెంట్ని యాడ్ చేస్తున్నాను. ఏ రియేజెంట్ని అయితే యాడ్ చేస్తున్నానో దాన్ని ప్రెసిపిటెంట్ అంటారు. సో ఇలా ఒక రియేజెంట్ని ఈ సొల్యూషన్కి యాడ్ చేశాను. దిస్ ఈజ్ ప్రెసిపిటెంట్. ఇలా యాడ్ చేస్తే మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోయింది. సొల్యూషన్ కాస్త ఎలా చేంజ్ అయిపోయింది, ప్రెసిపిటేట్ కింద చేంజ్ అయిపోయింది. ఇలా మనం చేసినప్పుడు సొల్యూషన్ కాస్త ప్రెసిపిటేట్ అయిపోయింది. ఇలా ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోయింది. నేను ఒక అనదర్ రియేజెంట్ని యాడ్ చేసినప్పుడు, ప్రెసిపిటెంట్ని యాడ్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ కాస్త ప్రెసిపిటేట్లా చేంజ్ అయిపోయింది. దిస్ ఈజ్ ప్రెసిపిటేట్. ఇలా వచ్చిన ప్రెసిపిటేట్ని మనం ఏం చేస్తాం, ఫిల్టర్ చేస్తాం. ఒక ఫనెల్ తీసుకొని దాంట్లో ఫిల్టర్ పేపర్ పెట్టి ఫిల్టర్ చేసేసాను. అంటే ప్రెసిపిటేట్ని సొల్యూషన్ని సపరేషన్ చేశాను. ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోయింది, ఆ వచ్చినటువంటి ప్రెసిపిటేట్ని సపరేషన్ చేసాం. సపరేషన్ చేసిన తర్వాత దాన్ని మనం వాష్ చేయాలి. వాష్ చేయడం అంటే దానిపైన మళ్ళీ కొంచెం వాటర్ వేసామనుకోండి, ఏమైనా ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటే అవి కూడా వచ్చేస్తాయి. సో ఫస్ట్ ప్రెసిపిటేట్ని ఫిల్టర్ చేయాలి, అంటే సెపరేషన్ చేయాలి. నెక్స్ట్ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఈ వచ్చినటువంటి ప్రెసిపిటేట్ తడిగా ఉంటుంది, కొంచెం దాన్ని డ్రై చేయాలి. ఫామ్ అయిన ప్రెసిపిటేట్ని సపరేషన్ చేయాలి. తర్వాత డ్రై చేయాలి. డ్రై చేశాను. డ్రై చేసిన తర్వాత ప్రెసిపిటేట్ ఇప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది, సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఈ సాలిడ్ ఫామ్లో ఉండే ప్రెసిపిటేట్ని వేయింగ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, వేయింగ్ చేస్తాం. సో మనకి అనలిటికల్ బ్యాలెన్స్లు ఉంటాయి, అనలిటికల్ బ్యాలెన్స్. సో ఆ అనలిటికల్ బ్యాలెన్స్ యూస్తో దాన్ని ఉపయోగించుకొని మనం ఈ వచ్చినటువంటి పీపీటీని వేయింగ్ చేశాను. ఇలా ఒక శాంపిల్ తీసుకొని వేయింగ్ చేశాను. ఇప్పుడు ఇంకొక శాంపిల్ తీసుకున్నాను. ఈ ప్రెసిపిటేట్ని ఇంకొక శాంపిల్ తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ ఇలాగే సపరేషన్ చేశాను. తర్వాత డ్రై చేశాను, వేయింగ్ కూడా చేశాను. శాంపిల్ 1 అయితే ఏ విధంగా అయితే చేసామో సేమ్ దీన్ని కూడా అలాగే చేసాం. శాంపిల్ 2ను కూడా అలానే చేసాం. ఏం చేసాం, సెపరేషన్ చేసాం, డ్రైయింగ్ చేసాం, వేయింగ్ కూడా చేసాం. రెండింటిని శాంపిల్ 1ని శాంపిల్ 2ని మనం వేయింగ్ చేసినప్పుడు వాటి యొక్క వెయిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ వెయిట్ ఎర్రర్ వచ్చింది. ఎంత అంటే ఎర్రర్ అప్రాక్సిమేట్గా 0.1% ఎర్రర్ వచ్చింది. ఈ విధంగా జరుగుతుంది మనకి గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్లో. ప్రెసిపిటేట్ అనేది అలా ఫామ్ అవుతుంది అనమాట. ఏ విధంగా ఫామ్ అవుతుందమ్మో, ఒక సొల్యూషన్కి ఏం యాడ్ చేయాలి మనం,
ఒక అనదర్ రియేజెంట్ని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసే రియేజెంట్నే ప్రెసిపిటెంట్ అంటారు. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ప్రెసిపిటెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వచ్చిన ప్రెసిపిటెంట్ని మనం అలా ఉంచకూడదు, దాన్ని ఫిల్టర్ చేయాలి, తర్వాత మళ్ళీ వాష్ చేయాలి, డ్రై చేయాలి, వెయింగ్ కూడా చేయాలి. ఇలా ఒక 2-3 శాంపిల్స్కి చేసి వాటి యొక్క ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, మనకి ఒక 0.1 ఎర్రర్ వస్తుంది గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్లో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే.